కొడాలి మాట్లాడడానికి రెడీగా ఉన్నావా? ఇప్పోసుగాల షోకొచ్చి అట్ట గుట్క నవలుతామేంది? సర్లే, ఏం చెప్పడానికి వచ్చావా? జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లను చూసి భయపడుతున్నాడు. ఏంది ఆ కొడాలి? ఇంకొకసారి చెప్పు ముక్క. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లను చూసి భయపడుతున్నాడు. ఇదిగో కొడాలి, వాలంటీర్లను చూసి జగన్ భయపడుతున్నాడని చెప్తావేంది? వాళ్ళ అరాచకాలు చూసి ప్రజలు భయపడ్డట్టు మీ జగన్ కూడా భయపడుతున్నాడా ఏందే? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో 40 సంవత్సరాల నుంచి ఎవరితో పొత్తులు పెట్టుకుంటాడు, ఎవరన్నా నల్ల షర్ట్లు వేసుకుని తిడతాడు, అందితే జుట్టు పట్టుకుంటాడు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటాడు. చంద్రబాబు నాయుడికి అధికారం కావాలి. ఓహో, బాబుకి అధికారం రావాలని చెప్తున్నావా? రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా అధికార స్థానం కోసం కాక ప్రతిపక్ష స్థానం కోరుకుంటారా చెప్పు? చంద్రబాబుకి దేవుడి మీద నమ్మకం లేదని, ఏ మతాన్ని కూడా గౌరవించడని, ఏ కులాన్ని కూడా గౌరవించడని, అతని అధికారం అనేటువంటి కులాన్ని తప్పించి దానికోసం గాడిద కాళ్ళైనా పట్టుకుంటాడు. మొన్నటి వరకు బాబుకి కమ్మ కులం ఒకటే కావాలని చెప్పే ఇప్పుడు ఆయనకి ఏ కులం అవసరం లేదని చెప్తావేంది? మొత్తానికి బాబుకి కులాలు లేవని నువ్వే చెప్తున్నావు. మంచోడివే. ఏ అడ్డమైనటువంటి గడ్డి కరవటాకు కూడా వెనకాడినటువంటి నీచుడు నికృష్టుడు చంద్రబాబు అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిమ్స్కి తెలుసు, క్రైస్తవులకి తెలుసు, హిందువులకి తెలుసు, అందరికీ తెలుసు. ఆ తెలుగు తమ్ముళ్ళకి ఆయన వెనకాల తిరుగుతున్నటువంటి ఆ పనికిరానటువంటి 10 మందికి తప్పించి అందరికీ తెలుసు. వరే బాబుని పట్టుకున్నట్ట నీచుడు నికృష్టుడు అని తిడతావేంది? ఆ నీచుడు చేతుల్లోంచి నువ్వు 2 సార్లు టికెట్ ఎందుకు తెచ్చుకున్నావు? ఇప్పుడు జనరల్గా ఏంటంటే వాలంటీర్లు 5 సంవత్సరాల నుంచి ప్రజలతో కలిసి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని తీర్చినటువంటి వ్యక్తుల్లో వాలంటీర్లు ఉన్నారు. అబ్బో, వాలంటీర్లు ప్రజల అవసరాలు తీరుస్తున్నారని చెప్తున్నా. కొందరు వాలంటీర్లు అవసరాలతో పాటు తమ అవసరాలు కూడా తీర్చుకుంటున్నారుగా, వెరైటీగా. వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారు. వాలంటీర్లను నియమించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కొంత ఓటు వైసీపీకి మళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తానికి మీ వైకాపా కార్యకర్తలకి ప్రజలు సొమ్ము అప్పనంగా ఇచ్చేశారన్నమాట. మరి చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు అంటే మూటలు మోసే ఉద్యోగం, కొండలు గడిగే ఉద్యోగం, వాళ్ళొక ఉద్యోగాలు అయ్యి వాళ్ళ పనికి మాలిన వాళ్ళు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తిట్టాడు. మళ్ళీ ఏంటంటే వాలంటీర్లకు జీతం పెంచానంటాడు. వాలంటీర్లకు జీతం ఏం పెంచడు. వాలంటీర్లను పీకేసి జన్మభూమి కమిటీలు అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పెట్టుకుని వాళ్ళకి ఇచ్చుకుంటాడు జీతాలు. వాళ్ళతో కరప్షన్ చేయించుకుంటాడు గతంలో లాగా. వీళ్ళందరినీ ఇంటికి పంపించేస్తాడు. కాబట్టి వాలంటీర్లకి ప్రజలకి మంచి సంబంధాలు ఉన్నాయి. వాలంటీర్లు ప్రజలు ఈ 5 సంవత్సరాలు వాలంటీర్లు ప్రజలకు సేవ చేశారు. వాళ్ళు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తారేమో, ఏమైనా ఒక 4 ఓట్లు వైసీపీకి అనుకూలంగా ఎంచుతారేమో, కాబట్టి వాళ్ళ మీద మహిళలను ఎత్తుకుపోతారని, వాళ్ళు పనికి మాలినని, వాళ్ళు స్లీపర్ సెల్స్ అని చెప్పి ఇట్లా పిచ్చి మాటలు చెబుతున్నాడు. వాలంటీర్లని మళ్ళీ జీతాలు పెంచానంటాడు. వాళ్ళకి వీళ్ళనే ఉంచుతాడా చంద్రబాబు నాయుడు? వస్తే మేము పెట్టినటువంటి వాలంటీర్లు ఉంచుతాడా? ఈ రాష్ట్రం ఉన్నటువంటి 2 లక్షల మంది వాలంటీర్లను పీకేసి తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీ సభ్యులను పెట్టుకుని వాళ్ళకి జీతాలు పెంచుకొని వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటాడు. వీళ్ళందరినీ రోడ్డు బాలు చేస్తాడు. కొంపదీసి బాబు అధికారంలోకి వచ్చిన మీ పార్టీ వాళ్ళకే జీతాలు ఇస్తూ తనకు తానే తవ్వుకోవాలని చెప్తున్నావా ఏంది సామి? చంద్రబాబు నాయుడికి ఇప్పుడు జరిగే ఎన్నికలు ఆఖరి ఎన్నికలు ఇవి. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయినాక జూన్ 4వ తారీఖు తర్వాత చంద్రబాబు నాయుడు పేరెత్తేవాడు కూడా ఈ రాష్ట్రంలో ఎవడు ఉండడు. బాబుకి ఇయే ఆఖరి ఎన్నికలైతే ఆయన పార్టీ సీట్లకి అంత కాంపిటీషన్ ఎందుకు ఉంటుంది? వాలంటీర్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలకి మధ్యలో వారధులుగా బ్రహ్మాండంగా పనిచేసినటువంటి వ్యవస్థ అది. మొత్తానికి వాలంటీర్లు ప్రజాసేవ కంటే మీకు వారధిగా ఉండి మీ సేవ ఎక్కువ చేస్తున్నారని చెప్తున్నావు. మంచోడివే. ఆ వ్యవస్థనే ఎన్నికల్లో మేము ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. వాలంటీర్ అనేటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఏది మంచి ఏది చెడు వాళ్ళు చదువుకున్న వాళ్ళు, యువకులు ఎక్కువ మంది ఉన్నారు గ్రామ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ. వాళ్ళకి ఏది మంచి అనిపిస్తే అది డెఫినెట్గా ప్రజలకు చెబుతారు. వాళ్ళకి ఏది మంచి అయితే, ఏ పార్టీ అధికారం ఉంటే మంచి అయితే అది బెటర్ పార్టీ అని చెప్తారు. డెసిషన్ తీసుకోవాల్సింది అయితే ప్రజలే కదా. చెప్పడం వరకు వీళ్ళ బాధ్యత ఉంటే కాకపోతే బలవంతంగా తీసుకొచ్చి ఆ పార్టీకి వేసేవాళ్ళని ఈ పార్టీకి వేసేవాళ్ళని ఆ పార్టీకి ఓటేయించేటువంటి శక్తి సామర్థ్యాలు అయితే ఎవరికి ఉండవు. కాబట్టి ఇటువంటి వాలంటీర్లు అంతా బ్రహ్మాండంగా ఉన్నారు కాబట్టి ఆ వ్యవస్థ అంతా
బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ కాబట్టి చంద్రబాబు నాయుడు పొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారి గంటకి వాలంటీర్లు గుర్తు వచ్చినప్పుడల్లా బాత్రూమ్కి వెళ్ళి పోసుకుని వస్తున్నాడు. బాబు బాత్రూమ్కి వెళ్ళి పోసుకొని వచ్చేటప్పుడు నువ్వేదో చూసినట్టు మాట్లాడతావేంది? నువ్వు కరోనా వచ్చినప్పట్లో చంద్రబాబు నాయుడు జూమ్ యాప్ అని ఒకటి పెట్టుకున్నాడు. జూమ్ యాప్లోనే దాదాపు సంవత్సరంన్నర జూమ్ యాప్ తప్పించి అక్కడ కనపడలా. కరోనా టైంలో బాబు కనబడలేదని చెప్తున్నా. ఆయన కూడా మీలాగా తిరిగి కరోనా వ్యాప్తి ఎక్కువ చేయాలని చెప్తున్నావా ఏందే? కరోనా కొద్దిగా తగ్గింది అన్నాక ఆయన అంతరిక్షంలోంచి వచ్చినట్టు హెల్మెట్, మాస్కులు, కళ్ళజోళ్ళు మొత్తం పెట్టుకుని వచ్చాడు. ఫస్ట్ చూడగానే ఈడేవాడు అంతరిక్షంలోంచి వచ్చాడు అనుకున్నాను నేను. చూస్తే కింద చూస్తే ఈ గెటప్ ఇదంతా మన బాబు గారి గెటప్ 40 ఏళ్ళ నుంచి చూడలేక వస్తున్నాం కదా. వెలిసిపోయినటువంటి అదేది ఎల్లో కలర్ వెలిసిపోతే ఉంటుంది, అది స్టిఫ్గా ఇస్త్రీ చేసి ఇట్లా పెట్టుకుని వస్తాడు కదా ఇక్కడ దాకా. అది చూసినాక ఈయన ఎక్కడో చూసినట్టు ఉంది, ఈడు ఎక్కడో చూసినట్టు ఉంది అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి అప్పుడు ఐడియా వచ్చింది. తస్సదియా కొడాలే, బాబు కూడా నీలాగా సొక్కాపై బటన్ తీసే రౌడీలాగా తిరగాలని చెప్తావేంది? ఏది పడితే చెప్తున్నావు కానీ నువ్వు ఇంక బయలుదేరు.